మెదక్ జిల్లాలో చిరుతపులి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులిని తరలించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామ శివారులోని చిన్నతండా సమీపంలో శనివారం ఉదయం 4 చిన్న పిల్లలతో కలిసి తిరుగుతున్న చిరుతపులిని చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. శనివారం రాత్రి చిరుతపులిని అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిరుతను గుర్తించేందుకు సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. స్థానిక యువకులతో కలిసి చిరుతపులిని క్షేమంగా అడవిలోకి తరలించేందుకు టప్పకాయలు కాలుస్తూ డప్పు చప్పులు చేస్తూ అరుపులతో గుట్ట చుట్టూ తిరుగుతూ ప్రత్యేక చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాలలో రాత్రి వేళలో ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లొద్దని చాటింపు చేశారు. చిరుతపులిని క్షేమంగా అడవిలోకి తరలించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. గీతలో పట్టుకుంటాం. అందరికీ నమస్కారం. ఇక్కడ కోనాపూర్ విలేజ్ శివార్లో చిరుతపులి సంచారం జరుగుతున్నట్టుగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్న సందర్భంలో మేము మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే కెమెరా ట్రాప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే ఇక్కడ లెపర్డ్ మూమెంట్ కనుక ఉన్నట్లయితే అందులో రికార్డ్ అవుతుంది. మరి అదేవిధంగా కోనాపూర్ విలేజ్ ప్రజల యొక్క సహకారంతో సాగర్ వారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ డప్పు సప్పులు టపాకాయలు మరియు ఇతర అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క సౌండ్ చేయడం వల్ల మనం డైలీ ఎవ్రీడే ఇలా టపాకులు కాలుస్తూ డప్పు కొడుతూ మన యొక్క యాక్టివిటీ చేయడం వల్ల ఇక్కడ ఒకవేళ లెపర్డ్ కనుక వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి అది అడవిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క అటవీ శాఖ ద్వారా మేము తెలియజేయమనగా పశువుల కాపులు ఎవరైనా సరే పశువులను వాళ్ళ యొక్క పరిధిలో అంటే వాళ్ళ ఇంటి దగ్గరే కట్టేసుకోవాలి. వాళ్ళ యొక్క పనులన్నీ కూడా తొందరగా ముగించుకొని సాయంత్రం ఎర్లీగా వెళ్ళిపోవాలని, మరియు గుంపులుగా ఒకవేళ పని ఉన్నట్టు అత్యవసరమైన పని ఉన్నట్లయితే గుంపులుగా వచ్చి తమ పని యొక్క తొందరగా ముగించుకొని వెళ్ళగలిగేటట్టుగా ఉండాలని మా అటవీ శాఖ ద్వారా మేము సమాచారం ఇస్తాం. కోనాపురం గ్రామంలో ఉదయం ఒక పులి 4 చిన్నపిల్లలు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ఆ త్రోవ ప్రక్క పంట ఉన్నాయి కనుక వాటిని వచ్చినటువంటి సమాచారం ఫారెస్ట్ అధికారులకు మేము ఇవ్వగానే వెంటనే స్పందించి వాళ్ళు గ్రామానికి వచ్చేసి పొద్దున్న నుంచి ఇంతవరకు గ్రామంలోనే ఉండి ఈ రాత్రి ఏమి చర్యలు తీసుకోవాలి, ఎట్లా చేయాలని చెప్పేసి మాకు సూచనలు సలహాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కెమెరా ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు దప్పు చప్పుళ్ళు పటాకులు ఇదంతా గ్రామస్తులం అందరం కలిసికట్టుగా ఉండి ఈ గుట్ట ప్రాంతం అంతా తిరుగుతూ వాటిని అంతా అడవులకు పంపించాలన్నటువంటి ఆలోచనతోటి మేము సార్ల వాళ్ళ సహకారంతో మేము కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఇది ఫారెస్ట్ వాళ్ళకు నేను మా గ్రామం తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.